హలో వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. ప్రపంచం అంతా కూడా తీవ్రవాదం గుప్పిట్లో నలిగిపోతూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సరిగ్గా అక్కడ ప్యారిస్లో బాంబులు పేలినట్టే ఇక్కడ ట్విట్టర్లో కొన్ని బాంబులు, కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు, సంచలనాత్మక కొన్ని సెంటెన్సెస్ వినిపించాయి మనకి. అదే రామ్ గోపాల్ వర్మ గారి నుండి. అండ్ ఇవాళ అన్ని విషయాల గురించి పట్టుతో మాట్లాడే రామ్ గోపాల్ వర్మ గారు టెర్రరిజం, తీవ్రవాదాన్ని గురించి ఏమంటారో తెలుసుకుందాం రామోయిజంలో. వెల్కమ్ వర్మ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ప్యారిస్ బ్లాస్ట్ తర్వాత మీ టోన్ ఆఫ్ ట్వీట్స్ వింటే, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అసలు కంప్లీట్గా ఇంపర్సనల్ అండ్ అన్ఎమోషనల్గా అనిపించింది. నాకు ఎక్కడ చిరాకేస్తుందంటే, ఒక గ్రూప్ ఆఫ్ టెర్రరిస్టు చాలామందిని షూట్ చేసి చంపేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? అల్లా మొలానా చేస్తున్నాం అని చెప్తున్నారు, అల్లాహు అక్బర్ అని అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఒక రైటు దేవుడి తరపు నుంచి మాట్లాడుతున్నారు. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఖురాన్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇస్లాం. నా ప్రాబ్లం ఎవరితో అంటే, ఎవరైతే ఈ సెలబ్రిటీసు మన పొలిటికల్ లీడర్స్ అనుకుంటామో అవర్ ప్రేయర్స్ ఆర్ విత్ ద విక్టిమ్స్ అంటారు. ఏంటి, ఒకేపు నుంచి చంపేవాళ్ళేమో దేవుడి పేరు చెప్తున్నారు, ఎవరైతే విక్టిమ్స్ సైడ్ తీసుకుంటున్నారో వాళ్ళు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. సో ఫండమెంటల్ క్వశ్చన్ నాకు వచ్చింది, ఇప్పుడు ఇది దేవుడికి సంబంధించింది అయితే వేరే వేరే దేవుళ్ళ మధ్యన డిఫరెన్సెస్ మూలన అది ఇక్కడికి వస్తుందా? అలాంటప్పుడు అమెరికా వెళ్ళి సిరియాతో మాట్లాడి, మన రష్యా వెళ్ళి సిరియాతో, అమెరికా వెళ్ళి ఇంకెవరితో మాట్లాడి, ఇరాన్ ఏదో చెప్పి, ఇంతమంది కంట్రీస్ అది ఒకళ్ళకొకళ్ళు మాట్లాడి హెల్ప్ చేసుకుని ఎలా దీన్ని నిర్మూలిద్దామనే ఆలోచన ఉన్నప్పుడు దేవుళ్ళు కూడా మాట్లాడతారా అనేది ఆబ్వియస్లీ ఇట్స్ సర్కాస్టిక్ రిమార్క్. అది క్వశ్చన్ చేయరు ఏంటి అనేది నా పాయింట్ అక్కడ. అంటే అదే నిజంగా ఇస్ ఇట్ సో రెలెవెంట్ అట్ దట్ పాయింట్? 100% it is relevant because both of them are becoming blind. ఒకేపు నుంచి వాళ్ళు దేవుడి పేరు చెప్పి చంపుతూ ఉంటే, అదే దేవుడిని ఇళ్ళు వేడుకుంటే అప్పుడు మీరు దేవుని డిఫరెన్స్ ఉందా లేదా అని చెప్పమని అర్థం. అది మీరు మన నమ్మే దేవుడు. ఎందుకంటే ముస్లిమ్స్ కూడా అంటున్నారు, అది ఇటు హిందూస్ కాదు, క్రిస్టియన్స్ కాదు, ఈవెన్ ముస్లిం లీడర్స్ కూడా ఆర్ ప్రేయర్స్ ఆర్ విత్ దెమ్ అంటున్నారు. సో కమింగ్ బ్యాక్ టు ద ఇష్యూ ఆఫ్ టెర్రరిజం, ఇప్పుడు టెర్రరిజం అనేది మీరు ఒక పొలిటికల్ గెయిన్, ఒక ఐడియాలజికల్ గెయిన్ కోసం మీరు ఎక్స్ట్రీమ్ వైలెన్స్ని యూజ్ చేయటం అనేది ఒక ప్రైమరీ డెఫినేషన్, సింప్లిస్టిక్ డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం అనేది. అది దాంట్లో అంటే ఒక సుపీరియర్ పవర్ ఉంది, ఒక పెద్ద దేశం ఉంటే దాని దగ్గర మిలిటరీ ఉంటుంది, మిలిటరీ తోటి అటాక్ చేస్తుంది వచ్చి. ఒక అండర్ డాగ్ అనే దానికి ఆర్మీ లేదు కాబట్టి వాళ్ళు దొంగతనంగా వెళ్ళి బాంబు పేల్చో లేకపోతే ఏదో చేసి సర్ప్రైజ్ అటాక్, అంటే ఒక కన్వెన్షనల్ వార్ చేయకుండా వైలెన్స్ యూజ్ చేసి ఒక కంట్రీని ఇంటిమిడేట్ చేయడానికి ట్రై చేయటం అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ని కానీ, ఒక సొసైటీని కానీ, ఒక గవర్నమెంట్ని కుదిపేసే ప్రయత్నం చేయటం అనేది టెర్రరిజం. ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ టెర్రరిస్టు నా ఉద్దేశంలో, అంటే నేను విన్నది, ఎవరు టెర్రరిస్ట్ అంటే మనం ఎవరు అతను టెర్రరిస్ట్ అనుకోవాలి ఇంతవరకు, కానీ ఫస్ట్ టెర్రరిస్ట్ ఎవడంటే రాబిన్ హుడ్. ఎందుకు మన చిన్నప్పుడు ఏం చదివాం, గొప్ప వాళ్ళని చంపి బేదోళ్ళకి ఇచ్చాడు రాబిన్ హుడ్ అని హీరోగా చూపిస్తున్నాం. కిల్ ద రిచ్ అండ్ గేవ్ ఇట్ టు ద పోర్, అది రాబిన్ హుడ్ డెఫినేషన్ అన్నమాట. కానీ రాబిన్ హుడ్ టెర్రరిస్ట్ ఎందుకు అనుకోలేదు మనం? ఎందుకంటే మన మైండ్ సెట్ అలా ఉంది అప్పుడు. ఎందుకంటే వీఆర్ హేటింగ్ ఎనీబడీ హూ సుపీరియర్. ఇన్ఫీరియర్ అనేవాడిని తొక్కేసి వాడు ఉన్నాడు, వాడు బెటర్ లైఫ్ స్టైల్ ఉంది కాబట్టి వాడిని చంపేసి ఇన్ఫీరియర్కి ఇచ్చేస్తే వాడు హీరో. అలాంటప్పుడు ఎవరు వీళ్ళు అమెరికా మీద దాడులు చేసి, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్. కాబట్టి అవుతున్నారు కదా వాళ్ళ మైండ్లో అది. ఇప్పుడు అమెరికాలో 9/11 అటాక్ అయినప్పుడు చాలామంది కంట్రీస్ గంతులే సెలబ్రేట్ చేసుకున్నాయి, హూఎవర్ డజంట్ లైక్ అమెరికా. ఎందుకు? వాళ్ళు మార్టర్ అయిపోయారు. ఉసామా బిన్ లాదెన్ ఎందుకు పడేస్తారు వాటర్? దే డోంట్ వాంట్ హిమ్ టు బికమ్ ఏ మార్టర్. ఎందుకంటే ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్కి ఆడ రిబెల్ లీడర్. ఇప్పుడు చే గవరా ఉండొచ్చు, లేకపోతే ఎనీబడీ హూస్ రెబెలింగ్ అగేన్స్ట్ భగత్ సింగ్ ఈజ్ అ టెర్రరిస్ట్ అక్కడ బ్రిటిష్ పర్స్పెక్టివ్లో. ఇప్పుడు కొన్ని రామ్ గారు ఇక్కడ మాత్రం ఇప్పుడు కొన్నిటికి దొంగగా మారడానికి కారణాలు ఉంటాయి, లేకపోతే వాడికి ఒక స్టోరీ ఉంది, ఒక కాజ్ ఉంది అనే పాయింట్ నుంచి ఈ టెర్రరిజంని మాత్రం సెపరేట్ చేసి ఇట్స్ నాట్ అ పాయింట్ ఫర్ డిస్కషన్ అట్ ఆల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ అని మీకు అనిపించదా? అది తప్పు అంటున్నాను. ఎందుకంటే మీరు దాని రూట్ కాజ్ తెలియనప్పుడు మీరు టెర్రరిజం అనేది తప్పు, టెర్రరిజం అనేది ఇది అని అంటే, టెర్రరిజం నేచర్ మీరు తెలుసుకోకపోతే మీరు దాన్ని ఫైట్ చేయలేరు. ఆ మాటకి అర్థం ఏంటి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని మీరు ఒకవేళ అనాలిసిస్ చేయకపోతే యూ కెన్ నెవర్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మీకు దాన్ని నిర్మూలించాలన్నా, అంటే దాన్ని థాట్ని కానీ వాళ్ళు ఫిజికల్గా వాళ్ళని కానీ, లేకపోతే దాన్ని సపోర్ట్ చేస్తున్న ఒక సిస్టమ్ని నిర్మూలించడానికి దేనికైనా కూడా మీరు ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి ఏంటిదని. ఫర్ ఎగ్జాంపుల్
నేను ఒక 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 పర్టికులర్ గ్రూప్లో మాట్లాడతా నేను ఒక చిన్న ఎలిమెంట్ కూడా చెప్పాను. ఉసామా బిన్ లాదెన్ ఏమన్నాడంటే టెర్రరిజం అనే దాని డెఫినేషను నిందాక చెప్పినాడు, అది ఉసామా బిన్ లాదెన్ లైన్. అది ఒక గెయిన్ కోసం ఇన్నోసెంట్ పీపుల్ని చంపటం అనేది టెర్రరిజం అంటే ఫస్ట్ 2 పాయింట్స్. ఇక్కడ ఇన్నోసెంట్ పీపుల్ అని ఉండరు ఎవరు. 3,000 మంది ఇన్నోసెంట్ పీపుల్ చచ్చిపోయారు 9/11 అటాక్. అక్కడ ఇన్నోసెంట్ పీపుల్ అంటే ఏ డిస్ప్యూటో డిబేటో వచ్చిందో లేకపోతే వైరుధ్యానికి కారణమైన అంశానికి ఏ సంబంధం లేని వ్యక్తులందరూ దే ఆర్ డీమ్డ్ యాజ్ ఇన్నోసెంట్. ఉదాహరణకి నేను పాలసీ మేకర్ని. ఐ నో దట్. సో కానీ దానికి చెప్తున్నా నేను అదే నేను డెఫినేషన్ చెప్తున్నా. అదే ఇప్పుడు ఇన్నోసెంట్ పీపుల్ 3,000 మంది దగ్గర పోయారు 9/11 అటాక్స్లో. ఉసామా బిన్ లాదెన్ ఆస్పెక్ట్లో ఇన్నోసెంట్ పీపుల్ ఎందుకు వాళ్ళే ఓట్లేసి గవర్నమెంట్ని గెలిపిస్తారు. ఎవరైతే మనం ఇన్నోసెంట్ అని మనం పేరు పెట్టామో వాళ్ళే ట్యాక్సులు కట్టి వాళ్ళకి ట్రెజరీలో డబ్బు వస్తుంది. ఓకే, ఈ డబ్బుని వీళ్ళు ఇచ్చిన ఓట్లేసి వాళ్ళు ఇచ్చిన పొజిషన్ని ఉపయోగించుకుని మమ్మల్ని ఇంటిమిడియేట్ చేస్తున్నారు. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటి, ఒకవేళ ఆ ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళు ఓట్లు వేయాలి కాబట్టి వేసారు, ట్యాక్సులు కట్టాలి కాబట్టి కట్టేశారు. వాళ్ళు దాని గురించి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెనకాల నుంచి మీరు సపోర్ట్ మీరు కుక్కను పంపించి నన్ను కరిపించి నా కుక్క నేను తిండి పెట్టాను అంతే, అది కరిసిందో లేదో నాకేం సంబంధం అంటే దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ నేను ఐఎమ్ అగెయిన్స్ట్ టెర్రరిజం, నేను సపోర్ట్ చేయట్లేదు. కానీ తను ఆలోచించిన థాట్ని మనం అర్థం చేసుకుని దాని రివర్స్ థాట్ తోటి మీరు ఒక ఎడ్యుకేట్ చేయాలి. కానీ ఉసామా బిన్ లాదెన్ మ్యాడ్ పర్సను అనేసి అనుకుంటే ఏం అవ్వదు, వాళ్ళు అలాగే ఉంటాడు. You only can fight terrorism with a thought which is stronger than their thought, if at all possible. You can't fight it with emotion. You can't fight you can't fight it physically. ఎందుకంటే అది మనిషిలో జీర్ణించుకుపోయిన థాట్. అది ఆ థాట్ని మీరు తీయటానికి ట్రై చేయాలి, కానీ మీరు ఫిజికల్ యాక్షన్లో బాంబు వేసి గన్తో పిలిస్తే అవ్వదు. అది వాళ్ళకి తెలియదు ఆ విషయం. వాళ్ళకి తెలుసు, దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్ ఇన్ ఎవ్రీ విచ్ వే ద అటెంప్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్ రైట్. ఎందుకంటే ఎప్పుడు కానీ లెట్ మీ ఫినిష్ ఆఫ్. ఎందుకంటే నేను ఫస్ట్ టెర్రరిజం మనం చూడటానికి ముందు వీ హ్యావ్ టు సీ 2 పాయింట్స్. అసలు ఎంత మోటివేషన్ లేకపోతే మీరు ఒక సూసైడ్ బాంబ్ పెట్టేసుకుని వెళ్ళి చచ్చిపోయి, ఇప్పుడు ఎవరెవరైతే ప్రేయర్స్ చేస్తున్నారో విక్టిమ్స్ కోసం, చంపేవాళ్ళు వీళ్ళకి 10 రెట్లు ఎక్కువ ప్రేయింగ్ చేస్తారు. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు నమ్మిన దేవుణ్ణి. సో ఏంటి వాళ్ళ నమ్మకం అంత ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ కమిట్మెంట్ ఎందుకు వస్తుంది అని దాని రూట్ కాజ్ తెలుసుకోవటానికి ఫస్ట్ మీరు వాళ్ళు చెప్పేది వినాలి సీరియస్గా. వాళ్ళు చెప్పేది విన్నాక వీళ్ళు చెప్పేది తప్పు, వాళ్ళకి ఇది అర్థం అవ్వలేదు, లేకపోతే మనం ఈ కోవలో మనం ఆలోచించలేదు అని దాన్ని ఒక సీరియస్గా అనాలిసిస్ చేసి దాని తర్వాత మీరు ఒక డిఫెన్సో అఫెన్సో ఎట్లా చేయాలనేది మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి. అంతేగాని మైండ్లెస్గా అరిసేసి కరిసేసి వాళ్ళని చంపేయాలి, ఇది చేయాలి, వాళ్ళు రాక్షసులు, వాళ్ళు వీళ్ళు అంటే నథింగ్ విల్ హ్యాపెన్. ఇదంతా ఎక్కడంటే ఈక్వల్స్ మధ్య రాజకీయ చతురత లేకపోతే డైలాగు నాటో సదస్సుల్లో అలాంటి మాట్లాడుకోవచ్చు. వాళ్ళు వచ్చి బాంబుల వర్షం కురిపించి ఐఎమ్ నాట్ సెయింగ్ డోంట్ డూ ఇట్, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్. ఇప్పుడు మనం ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాం, టెర్రరిస్టులు అనేది 40-50 ఏళ్ళ నుంచి ఉన్నారు. రాబిన్ హుడ్ దగ్గర నుంచి ఉన్నారు. యాక్చువల్గా కొంతమంది మనకి టెర్రరిస్టులు అని తెలుసు, మన కోసం పనిచేస్తున్న టెర్రరిస్ట్ అనుకో. బ్రిటిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో భగత్ సింగ్ ఇది టెర్రరిస్ట్, ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు. ఎల్టీటీ ప్రభాకరన్ వాజ్ అ టెర్రరిస్ట్ ఇన్ శ్రీలంకాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ శ్రీలంకలో ఉన్న టెమిలియన్స్కి తను ఇది రెబెల్ లీడర్ లైక్ ఏ చే గవరా. ఓకే, సో మీరు ఎవరి వైపు నుంచి చూస్తున్నారో టెర్రరిజం అనే మీనింగ్ మారిపోతూ ఉంటుంది. మా కోసం పోరాడుతున్నాడు అనేవాడు టెర్రరిస్ట్ కాదు. టెర్రరిజం ఎక్స్ట్రీమిజం తేడా ఏమన్నా ఉందా? ది బోత్ ఆర్ సేమ్. సి ఎక్స్ట్రీమిజం ఈజ్ నథింగ్ బట్ మీరు ఒక పరిధి దాటి ఒక విపరీత పరిధిలోకి వెళ్తున్నారు, ఏది మీరు చేయటానికి. అప్పుడు మళ్ళీ లెట్ మీ కమ్ బ్యాక్ టు ఉసామా బిన్ లాదెన్. ఉసామా బిన్ లాదెన్ ఏమన్నాడు, ఇప్పుడు వీళ్ళకి తెలియదు, మేమేదో మా ట్యాక్సులు మా డబ్బు కట్టాం, మేము ఓట్లు వేసాం, దానికి మించి మా గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకేం తెలుసు, అందుకని మేము ఇన్నోసెంటు అన్న ఆర్గ్యుమెంట్ మీరు తీసుకుంటే, మీరు పెట్టినవాడు మీరు ఇచ్చిన డబ్బు మా మీద వచ్చినప్పుడు అది మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు తెలుసుకుంటారు? మీ మీదకి వచ్చినప్పుడే తెలుసుకుంటారు. అందుకని నేను వేసాను అని చెప్పాడు. ఇది ఒకటే మన నాలెడ్జ్. ఒకటే ఫారిన్ పాలసీ అనేది అసలు అమెరికన్స్ వినలా, ఎప్పుడు వర్డ్ అనేది తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేని విషయం. వాళ్ళు ఏదో న్యూయార్క్లో వాళ్ళు బతుకుతున్నారు. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇమ్మీడియట్గా ఏంటి ఎందుకు జరుగుతుంది ఇది, వాళ్ళు ఎవరికో కోపం అంట, వాళ్ళు ఎవరికో మిడిల్ ఈస్ట్లో, వాళ్ళేదో ప్యాలెస్టైన్ ప్రాబ్లం అంట, వాళ్ళకి ఏదో సుడాన్లో ఎవరో ఇచ్చారంట, ఇలాంటివన్నీని
వాళ్ళకి ఫారెన్ పాలసీ నచ్చట్లేదంట. ఏంటి ఫారెన్ పాలసీ అని చదివారు. ఓ ఫారెన్ పాలసీ ఇదా, ఫారెన్ పాలసీ అంటే ఇదా, ఇది చేశారా మన వాళ్ళు, చేయలేదా, చేస్తే ఎందుకు చేశారు, చేయాల్సిన అవసరం ఉందా, ఈ క్వశ్చన్స్ అన్ని వేసి వాళ్ళు సెనేటర్లు నిలదీసి అడుగుతున్నారు. ఇది అకౌంటబిలిటీ వచ్చేసింది గవర్నమెంట్కి. అప్పుడు గవర్నమెంట్ చెప్తుంది ఈ కారణం వల్ల చేసాం, ఆ కారణం వల్ల అక్కడికి వెళ్ళాం, ఒక వ్యాలిడ్ డిస్కషన్స్ అన్ని జరిగినాయి. కానీ దీని మూలాన ఏమొచ్చింది, ఫైనల్గా బ్లైండ్గా ఒకళ్ళకి పవర్ ఇవ్వటం మూలాన మనకి తెలియకుండా మన మీదకి ఒకటి వచ్చేసే పరిస్థితి ఉంది అని ఒక వేకప్ కాల్ వచ్చింది 9/11 అటాక్ తోటి, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెర్రరిజం. ఓకే, అప్పుడు ఉసామా బిన్ లాదెన్ ఏమన్నాడు, టెర్రరిస్ట్ డెఫినేషన్ మనం ముందు చెప్పినట్టు అనుకుంటే సివిలియన్స్ మీద వేయటం అనేది తప్పైతే బిగ్గెస్ట్ టెర్రర్ యాక్ట్ అమెరికా చేసింది. హిరోషిమా బాంబ్, అటామిక్ బాంబు, లక్షల మంది చచ్చిపోయిన అక్కడ సివిలియన్స్, విమెన్, చిల్డ్రన్, అసలు ఏమి ఆర్మీకి ఏమి సంబంధం లేని లక్షల మందిని ఒక్క బాంబుతో చంపేసింది అమెరికా. అప్పుడు అలాంటి స్థితికి రావడానికి నాకు 100 ఏళ్ళు పడుతుందని చెప్పాడు ఉసామా. ఇప్పుడు అటామిక్ బాంబ్ గురించి నేను నేను చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు అమెరికా అటమ్ బాంబ్ అంటే హీరో. అమెరికా అనేది వరల్డ్ అంతా ఒక జెలసీ, ఒక లుకింగ్ అప్ యాంగిల్ ఎందుకు ఉంటుందంటే దాని మిలిటరీ పవరు, ఎకనామిక్ పవరు, ఫ్రీడము, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో అమెరికా అనేది ఒక లార్జర్ దెన్ లైఫ్ ఆస్పెక్ట్ ఉంటుంది. అప్పుడు ఏమంటాం, అరే అమెరికా చేసిందని ఇప్పుడు ఆలోచించలేదే, అమెరికా అవును కరెక్టే కదా వాడు చెప్పింది అనిపిస్తుంది. కానీ అమెరికా ఎందుకు చేసింది, జపాన్ పర్ల్ హార్బర్ని అటాక్ చేసిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో లోపలికి వచ్చి 4-5 ఏళ్ళు వరుసగా జరుగుతుంది వార్, అమెరికన్ సోల్జర్స్ చచ్చిపోతున్నారు, ఇదవుతుంది. అసలు అక్కడ వార్కి అంతం అనేది లేదు, జపాన్ సరెండర్ అవ్వట్ల. సో 5-6 ఏళ్ళు మనం వార్ పొగిడించడం కరెక్టా, లేకపోతే షో వన్ ఫోర్స్ ఆఫ్ మైట్, మళ్ళీ నోరు మూసుకొని మళ్ళీ లేకుండా కూర్చోవాలి ఒకటి చేస్తే, అంటే వెళ్ళి ఒక చిన్న మెషిన్ గన్తో కాల్చి ఒక ప్లేన్ పంపించి ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే అమెరికన్ సోల్జర్స్ ఇంకా ఎంతమంది చచ్చిపోవడానికి అవకాశం ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎకానమీ వైజ్ అమెరికా విల్ గో డౌన్ బికాస్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ వార్. వీటి అన్నిటినీ ఒక పక్కన. రెండవది, వెళ్ళి మాతో పెట్టుకుంటే మీ పరిస్థితి ఇది అని ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ ఇస్తే ఆ భయంతో టక్ అని వార్ అయిపోతుంది అని ఒక డెసిషన్ తోటి అటామిక్ బాంబ్ వేసారు. అండ్ ఇట్ ఈస్ కరెక్ట్. సెకండ్ వరల్డ్ వార్ ఇమ్మీడియట్లీ అయిపోయింది. ఒక్క బాంబ్ తోటి జపాన్ 24 hours సరెండర్ అయిపోయింది. సో విచ్ ఇస్ ఎండ్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్. అటామిక్ బాంబ్ ఇస్ ఆపేసింది. సో ఇలాంటి విపరీతమైన డెసిషన్స్ చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్ నుంచి చాలామంది తీసుకుంటారు. అన్నిటినీ ఒక ఘాటికి ఎలా కడతాం, అది అందుకని చెప్తున్నాను కదా, బాంబేలో అండర్ వరల్డ్ అనేది పెరిగిపోయి అసలు కంట్రోల్ లేకుండా పోయినప్పుడు ఒక ఎన్కౌంటర్ స్క్వాడ్ని పెట్టారు. ఎన్కౌంటర్ స్క్వాడ్ మన కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు, ఒకరిని తచ్చుకుని కాల్చి పాడేయటం అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న లొసుగుల వలన కొంతమంది గ్యాంగ్స్టర్స్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఓవర్ రీచ్ అయ్యి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఎందుకు, గవర్నమెంట్ ఫైనల్లీ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ ద పీపుల్, అది వాళ్ళ సొంత పనుల కోసం చేయాల. పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళని ఎగ్జిస్టింగ్ లా ప్రకారం చేయలేం కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఇల్లీగల్గా కాల్చి చంపడం ఒక్కటే అని డెసిషన్ తీసుకుని ఇట్ డిడ్ ఫర్ ద పీపుల్ బట్ అవుట్ సైడ్ ద పర్మిషన్స్ ఆఫ్ ద లా. సో విపరీతమైన పరిస్థితుల్లో విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటారు చాలా దేశాలు. కానీ చిన్న ఎన్కౌంటర్ స్క్వాడ్ దగ్గర నుంచి ఆటమ్ బాంబ్ వరకు ప్రిన్సిపల్ అదే ఉంటుంది ఎవరు చేసినా కూడా. దాని తర్వాత ఎవరు గెలిచారు అంటే ఇప్పుడు మీరు జపాన్ వైపు మీరు కెమెరా పెడితే సజెషన్లో అమెరికా కన్నా రాక్షసుడు అనిపించాడు. ఎక్కడ ఏంటి ఇంతమంది లక్షల మంది ఇన్నోసెంట్ పీపుల్ని ఒక బాంబ్ వేసి చంపేశారా అనేది ఒకటి ఉంటుంది. మీరు అమెరికా వైపు నుంచి పెడితే ఓ పెద్ద లేకుండా వచ్చారు కదా ఇప్పుడు తెలిసిన వాళ్ళకి అని వాళ్ళకు ఉంటుంది. సేమ్ థింగ్ మీరు న్యూయార్క్ సజెషన్లో పెడితే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీకు అసలు ఏంటి అసలు ఇన్నోసెంట్ పీపుల్ని చంపేస్తారని ఉంటుంది. వీళ్ళ వైపు పెడితే ఎంతకాలం మనని చంపారు ఇప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది వాళ్ళు ఎంత పెద్దనా మేము ఇంకా పగ తీసుకోగలుగుతాం అని వీడు అన్నట్టు వీడిని హీరోగా చూస్తారు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. ఇట్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్. కానీ అంత మనం వాళ్ళు ఏం చేయకూడదని కాదు. అప్పుడు మీ పర్స్పెక్టివ్ ఏంటి చెప్పండి. నా పర్స్పెక్టివ్లో బలవంతులు బలహీనులు అని 2 వర్గాలు ఉంటాయి ఎప్పుడైనా ప్రపంచంలో. పుట్టినప్పటి నుంచి పొలిటికల్ ఐడియాలజీ అనేది నాకు తెలియదు, ఎవరికి తెలియడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు స్టేట్ అనేది ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి నాకేదో 2-3 ఇండియాలో పుట్టాను నేను, ఎందుకంటే మా ఫాదర్ ఇండియాలో ఉన్నారు కాబట్టి. అక్కడ ఒక లా ఆఫ్ ద ల్యాండ్ ఉంది. ఆ లా ఆఫ్ ద ల్యాండ్లో బీజేపీయో కాంగ్రెస్ ఇలాంటి 4-5 అప్పుడప్పుడు రీజనల్ పార్టీస్ వస్తాయి. అప్పుడు నాకున్న ఇంట్రెస్ట్ బట్టి నేను ఎవరికో వేసాను. మిగతా పనులు నేను నా సినిమాలు చేసుకుంటున్నాను, మా ఇంటికి వెళ్తున్నాను, భోజనం తింటున్నాను, పడుకుంటున్నాను, లేవుస్తున్నాను. ఇంతకు మించి కామన్ పర్సన్ ఏమి చేయడు అసలు. మ్యాక్సిమం మీడియా చెప్పిన దాని మీద అప్పుడప్పుడు నా ఆలోచనలు మారుతాయి. వాళ్ళు చెడ్డ అంటే నేను చెడ్డ అనుకుంటాను, మంచి అంటే నేను మంచి అనుకుంటాను. అది కూడా మారుతూ ఉంటుంది టైం బట్టి. యూనో
సో ద పాయింట్ ఈజ్ బట్ దట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. యాక్సిడెంట్ అంటే మైండ్ సెట్ అనేది మీరు ఇద్దరు కొట్టుకుంటారు. క్లాస్ రూమ్లో పెన్సిల్ కోసం ఇద్దరు కొట్టుకుంటారు, చిన్నపిల్లలు. కాశ్మీర్ కోసం పాకిస్తాన్ ఇండియా కొట్టుకుంటారు. మీకు స్కేల్ మారుతుంది కానీ ప్రిన్సిపల్ సేమ్ ఉంటుంది. ఇది నాది, నీది అవుతుంది, నాది అని పాకిస్తాన్ ఉంటుంది. అరే నీది ఎట్లా అవుతుందిరా, నాది. అక్కడేమో మీరు జుట్టు పీక్కుని గిల్లుతారు, ఇక్కడేమో బాంబులు వేసుకుంటారు. అంతే, నో డిఫరెన్స్. స్కేల్ అదే కదా. ఇద్దరు బదులు కొంచెం 10th క్లాస్లో గ్రూపులు కొట్టుకుని 4-5 స్టూడెంట్స్ కలిసి, ఇంకో ఎక్కడో స్ట్రీట్ గూండాస్, తర్వాత గ్యాంగ్స్టర్స్, తర్వాత ఆర్మీ అవ్వచ్చు. కానీ కొట్టుకునే దానికి ఒక డిసగ్రిమెంట్ నుంచి వస్తుంది. ఆ డిసగ్రిమెంట్ ఎప్పుడు నేను బిలీవ్ మీరు చెప్పిన సిస్టమ్ నేను బిలీవ్ చేయను కాబట్టి నేను ఒక అగ్రెషన్ నేను తీసుకొస్తున్నాను. అసలు ఇవన్నీ పక్కన పెడితే వర్మ గారు, మీరు ఇది ప్రాసెసింగ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మీ సహజ స్పందన ఏమిటి చెప్పండి? బిగ్గెస్ట్ ఎఫెక్ట్ నాకు వచ్చేది ఏంటంటే ది కన్విక్షన్. అంటే ఇలాంటి 2015లో ఇంత ఎక్స్పోజరు, ఇన్ని సంవత్సరాలు మీరు రిలీజియన్ ప్రాక్టీస్ చేసి మంచి అనేది ఏంటో చెప్పారు, మొరాలిటీ చెప్పారు, అడ్వాన్స్మెంట్ అయింది, లైఫ్ స్టైల్ ఎక్కువైంది, ప్రొడక్షన్ ఆఫ్ వెల్త్ ఎక్కువైంది, ఇంత ఇంటర్నెట్లు కనిపెడుతున్నారు, ఇది టెక్నాలజీ అంతా చంద్రుడికి వెళ్ళిపోతున్నారు, ఇలాంటి లేకపోతే మార్స్కి వెళ్ళిపోతున్నారు. ఇంత అడ్వాన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా యానిమల్స్ లెవెల్లో ఇంకా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లో తనుకుంటాం కొట్టుకుంటాం అనేది నాకు చాలా షాకింగ్ థింగ్ అది నాకు. సో ఇప్పుడు దాంట్లో అది నాకు ఫస్ట్ వస్తుంది. అంటే హ్యూమన్ ఎమోషన్కి, వాళ్ళ ఇంటెలిజెన్స్కి, ఇంటెలిజెన్స్కి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్కి సంబంధం లేదు అనే ఆస్పెక్ట్లో నేను ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకంటే ఎందుకు ఎవరి మీద కోపాడుతున్నారు, ఎందుకు అంత విపరీతమైన కోపంతో ద్వేషంతో చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవడానికి కేవలం మనం వాళ్ళు ఇలా ఆలోచించారంట అని పొడిగా చూడటం అనేది అసలు మీనింగ్లెస్ థింగ్ అది. కానీ మీరు డిఫెండ్ చేసుకోవడానికి ఇప్పుడు నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ లైన్ నేను ఏం చదివానంటే, అది ఎక్స్ట్రాడినరీ. అంటే ఐ రెస్పెక్ట్ అమెరికా లాట్. ఎందుకు అమెరికా అంటే అమెరికన్స్ కాదు, నాకు అమెరికా ఈజ్ ఎ సిస్టమ్. నేను ఒక బుక్లో చదివాను, ఇట్స్ ఎ ఫిక్షన్ బుక్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ సెట్ ఇన్ ద వార్. ఇది మన ఇరాక్ నుంచి న్యూక్లియర్ బాంబ్ వస్తుంది అమెరికాకి అని ఒక ఫియర్లో ఇది ఈ 2000 గల్ఫ్ వార్ అవ్వకముందు జరిగిన పీరియడ్లో వచ్చింది బుక్ ఒకటి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో ప్రీఎంప్టివ్ న్యూక్లియర్ స్టేట్ కింద బాగ్దాద్ మీద ఆటమ్ బాంబ్ వేయడానికి డిస్కస్ చేస్తూ ఉంటారు వైట్ హౌస్లో. దానికి వైస్ ప్రెసిడెంట్ అంటాడు, మేడం మీకు చెప్తుంది, మీకు ఏమైనా అర్థమవుతుందా? ప్రీఎంప్టివ్ కింద న్యూక్లియర్ బాంబ్ బాగ్దాద్లో వేస్తే బాగ్దాద్లో ఒక 5-6 డెసిషన్ తీసుకుంటారు మన మీద బాంబు వేయడానికి. కానీ బాగ్దాద్లో ఉన్నోళ్ళు లక్షల మంది మామూలు ప్రజలు ఉంటారు, అవును, హ్యూమన్ బీయింగ్స్. వీళ్ళకి 5 కోసం వాళ్ళందరినీ చంపేస్తారా న్యూక్లియర్ బాంబు వేసి? ఎందుకంటే మీకు తెలియదు న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది ఎక్కడో అని వాళ్ళ ఒపీనియన్. ఆ న్యూక్లియర్ ఫెసిలిటీని మన మీద బాంబు వేయకుండా ఒక బాంబు వేసి దాంతోపాటు లక్షల మంది ఇన్నోసెంట్ పర్సన్స్ని చంపుతారా అని అడిగితే వైస్ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నేను దేవుణ్ణి కాదు, మానవుల లైఫ్ నా రెస్పాన్సిబిలిటీ కాదు. అమెరికన్ ప్రెసిడెంట్గా అమెరికన్స్ లైఫ్స్ని రక్షించడం అనేది నా రెస్పాన్సిబిలిటీ, నాకున్న కెపాసిటీలో. సో 5 అమెరికన్ని ఎవరన్నా థ్రెటన్ చేస్తే 5 మిలియన్ మందిని చంపుతాను నేను బయట అంటాడు. ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీలీ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఏది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ జాబ్లో మీరు తీసుకుంటే, అప్పుడు అమెరికన్ కన్నా ఈడెక్కువ ఆడెక్కువ, లేకపోతే ఏం చేయాలి, మనకు 5 చంపేస్తున్నాం అని కూర్చుంటే ఎవరైతే ప్రజలు 5 కంట్రోల్ చేయరో బాగ్దాద్లో, అప్పుడు న్యూక్లియర్ బాంబ్ వేసేస్తే న్యూయార్క్లో కొన్ని లక్షల మంది పోతారు, 1,00,000, 1,000, 100, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు మీరు అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు డెసిషన్ ఎలా తీసుకుంటారు, ఎలా తీసుకోవచ్చు? డెసిషన్ లేనప్పుడు మనం ఏదో కూరగాయలు కాసుకుంటా ఇలాంటి చిల్లర పనులు చేస్తాం కాబట్టి మనం వాళ్ళని అంటాం. గవర్నమెంట్ ఎవరైనా ఆర్గనైజేషన్స్, వాళ్ళు టెర్రరిస్ట్లు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్స్ అవ్వచ్చు. సో can we gather that you have equal sympathies for both or no sympathies for both? I have sympathy for everybody who is in a compulsive situation. Sympathy అనేది కరెక్ట్ వర్డ్ కాదు, empathy. I want an empathy. I want to understand their mindset. I study a lot on the mindset. ఎందుకంటే ఉసామా బిన్ లాదెన్ అంటే ఉసామా బిన్ లాదెన్ కరెక్ట్ అనిపిస్తాడు, అమెరికా అంటే అమెరికా కరెక్ట్ అనిపిస్తుంది. ఉసామా బిన్ లాదెన్ that more or less I gather from that. తను ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నిటిలో ఒక టెర్రరిస్ట్ మైండ్ సెట్లో అంత కన్విక్షన్ ఉండడానికి వాళ్ళు నమ్మేది అది. పిచ్చోళ్ళలాగా వాళ్ళ ఎనర్జీస్ ఎక్కడ పెట్టాలో తెలియక ఒక వైల్డ్ ఇలాగా మాస్ కిల్లింగ్స్లోకి వెళ్ళిపోతున్నారు.
ఇప్పుడు ఒకటి పిచ్చోడు అనగానే ఫస్ట్ మనం పిచ్చోళ్ళు అవుతాం. ఎందుకంటే ఏ పిచ్చోడు అలా చేయలేడు. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్ప కాదా అని పక్కన పెడితే ఒక గవర్నమెంట్ని ఎదిరించి మీరు ఆ లెవెల్లో ఆర్గనైజ్ చేయగలుగుతున్నారు అంటే పిచ్చోడు ఎవడు చేయలేడు. అది జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తుంటే వెదర్ ఇట్ వాస్ 9/11, వెదర్ 26/11 ఆర్ మొన్నటి ప్యారిస్ అటాక్స్, ఎవరు సిస్టమ్ ఎందుకు ఇంత తెలివిగా ఉండే సిస్టమ్లు కూడా టెక్నాలజీ మెయిన్ స్ట్రీమ్ స్ట్రక్చర్లో యాక్సెస్ అన్నీ ఉండే సిస్టమ్స్ కూడా కాపాడుకోలేని విధంగా వాళ్ళు జ్వరపడిపోయి వచ్చారంటే వాట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్? సో ఆబ్వియస్లీ బికాజ్ మీ మైండ్ సెట్స్ని ఆపలేరు. అదే ఇప్పుడు టెర్రరిస్ట్ ఏమంటారు, మీరు 100 సార్లు సక్సెస్ అవ్వాలి మమ్మల్ని ఆపడానికి, మేము ఒకేసారి అవ్వాలి. ఎందుకంటే మీరు కంటిన్యూస్గా ట్రై చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇందిరాగాంధీని ఇంట్లో బాడీ గార్డు షూట్ చేసాడు అంటే అప్పుడు ఏంటి, ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఎవరికి ఏమి అవ్వదు అనుకుంటాం. కానీ ఆల్ ఇట్ టేక్స్ ఇస్ వన్ మైండ్ సెట్. ఒక్క పర్టికులర్ మనిషి వాడు ఆలోచించే విధానం మొత్తం మార్చేస్తుంది. టోటల్ అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ఎ మైండ్ సెట్. 9/11 జరగకముందు ఎవరైనా స్టోరీ చెప్తే 4 ప్లేన్లు హైజాక్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పెంటగన్ని కొడతామంటే చిన్నపిల్లల కథలా ఉంటుంది. అన్ఫాథమబుల్ అంత సింప్లిసిటీగా ఎవడన్నా చేయగలుగుతాడు అనేది ఎవడు ఇమాజిన్ చేయలేడు అసలు. అది చేసాడు. సో అదేంటి ఐడియా నుంచి వచ్చింది. ఆడెవడో కేవ్లో కూర్చుని ఒసామా బిన్ లాదెన్ ఆడు ఒక ఐడియా ఇస్తే వాళ్ళకి ఫోన్ లైన్స్ యాక్సెస్ ఉండవు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉండవు, కార్లు ఉండవు, ఇవన్నీ ఉండే వ్యవస్థ కాపాడలేకపోయింది. అవన్నీ లేని వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో డస్ ఇట్ మీన్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్? ఇట్ ఈస్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ అంటే ఆబ్వియస్లీ కంపేర్ టు ద ఏజెన్సీ. ఇప్పుడు మీకు సిస్టమ్కి క్రిమినల్ అంటే ఎందుకంటున్నాను, క్రిమినల్ అనే మాట ఇక్కడ ఎందుకు వాడుతున్నానంటే క్రిమినల్ అనేది ఒక సోషల్ లీగల్ వర్డ్. అది మీరు ఒక కంట్రీలో ఇది అండర్ ద లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. ఇక్కడ ఈ పని చేయటం క్రైము. టెర్రరిస్ట్ అనేవాడికి దేశం లేదు కాబట్టి ఈజ్ ఆబ్వియస్లీ ఎనీథింగ్ ఈజ్ డూయింగ్. ప్యారిస్లో చేసినా ఎక్కడ చేసినా ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్ అండర్ ద లా ఆఫ్ ది ల్యాండ్. క్రిమినల్ అనేవాడికి మోటివేషన్ ఎక్కువ ఉంటుంది, కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది, వాడి అవసరం ఎక్కువ ఉంటుంది, వాడి బిలీఫ్ సిస్టమ్ ఎక్కువ ఉంటుంది. అది టెర్రరిస్ట్ అవ్వచ్చు, మామూలు గ్యాంగ్స్టర్ అవ్వచ్చు. ఎస్టాబ్లిష్మెంట్కి ఏంటి, మీరు ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ఎవాల్వ్మెంట్లో ఇక్కడ వచ్చారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇంతవరకు మనం కరెక్ట్గా చేయగలం. దీనికి మించి ఒకటి చేయగలిగారంటే మళ్ళీ మొత్తం అప్సెట్ అయిపోతుంది. 26/11 ఒక రాఫ్ట్లో వచ్చి 10 మంది దిగి మొత్తం బాంబేని టేక్ ఓవర్ చేస్తారనేది నాకు ఒక తెలిసిన ఆఫీసర్, యాంటీ టెర్రర్ ఆఫీసర్ అని చెప్పండి. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇమాజినేషన్, నాట్ ఇంటెలిజెన్స్. మాకు తెలిసి ఉండాల్సింది ఇలా వస్తుంది అనేది క్వశ్చన్ కాదు, అసలు మేము ఊహించలేకపోయాం ఇలా జరగచ్చని. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఇమాజినేషన్ అని చెప్పాడు. కానీ వీళ్ళు ఇమాజిన్ చేశారు. ఎందుకు ఇమాజిన్ చేశారు? వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళకి ఏదో చేయాల్సిన ఒక కంపల్షన్ ఉంది కాబట్టి చేశారు. సో ఆల్వేస్ మీకు మైనారిటీ రెబెల్స్, అది మీ అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి అవ్వచ్చు, ఎనీబడీ ఈజ్ యాంటీ సిస్టమ్ ఆల్వేస్ బి మైనారిటీ. ఇప్పుడు నక్సలైట్స్ 100 కోట్లలో నాకు తెలిసి 4-5 వేలు కన్నా ఎక్కువ ఉంటారు, మేబీ మచ్ లెసర్. యాక్టివ్ నక్సలైట్స్ 1000 మంది కూడా ఉంటారు. బట్ దే కెన్ మేక్ ద హోల్ కంట్రీ గో త్రూ టెన్షన్. సో ఒక కన్విక్షన్తో యాక్ట్ చేసిన మైనారిటీ అనేది ఎప్పుడు విల్ ఆల్వేస్ బి పవర్ఫుల్. మా కాలేజ్లో స్టూడెంట్స్ 1000 మంది ఉంటారు, మా రౌడీ గ్యాంగ్ 10 మంది ఉండేవాళ్ళం. But those 10 people can terrorize 1000 people. But why can't 1000 people have the same level of conviction? ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గొర్రెలో ఉంటారు, వాళ్ళు ఫాలో అవుతారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు అని వాళ్ళు ఆలోచించారు. అసలు మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి వాళ్ళ ఇంట్లో పనులు, తోట పనులు, వంకాయ పనులు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేసి లేకపోతే వాళ్ళకి చదువులు చేయించి ఒకరోజు చచ్చిపోతారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. మూవర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర జరుగుతుంది ఎప్పుడు వార్. అప్పుడు మీకు కొలాటరల్ డ్యామేజ్ వీళ్ళ మీద ఉంటుంది, ఎందుకంటే లీడర్స్ అంత తేలిగ్గా దొరకరు. ఇంకో టెర్రరిస్ట్ని వీళ్ళని టార్గెట్ చేయడానికి ఏంటి, దే వాంట్ మేక్ ఇట్ ఎ మాస్ మూమెంట్. మీరు ఉట్టి ఒక అసాసినేట్ చేశారు అనుకోండి ఒక పెద్ద లీడర్ని, మనందరూ ఆడిపోతాం, మనం ఆ పొజిషన్ ఉన్నాడు కాబట్టి పోయాడు, మనకేం బాధ అని మనం అనుకుంటాం. ఇది మన కామన్ పీపుల్. ఎప్పుడైతే కామన్ పీపుల్ మీదకి వాళ్ళు వచ్చారో ఆటోమేటిక్గా మన టెన్షన్ పెరిగిపోయి వీ వాంట్ టు మేక్ ద గవర్నమెంట్ అకౌంటబుల్ ఫర్ ద డెసిషన్. ఎందుకంటే మా ప్రాణాలు కూడా రిస్క్లో ఉన్నాయి కాబట్టి. సో అలాగే వాళ్ళ వార్ఫేర్ కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏం చేస్తే ఎలా అవుతుందని వాళ్ళకి ఆలోచన ఉంటుంది. వాళ్ళని ఎలా సబ్వర్ట్ చేయాలని అఫ్కోర్స్ ద గవర్నమెంట్స్ అండ్ లీగల్ ఏజెన్సీస్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళొక థాట్లో ఉంటుంది. కానీ వీళ్ళు కూడా వాళ్ళని చేయడానికి కొన్నిసార్లు ఒప్పుకోక కాబట్టి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో యూ టేక్ ఎ డెసిషన్ లైక్ దిస్. మీరు అప్పుడు ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి లీగల్ అయిపోతుంది అటామిక్ బాంబ్. బట్ అదే ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ లో ఒక కాన్షియస్ థాట్ అవుట్, ఇది ఎవరు ప్లాన్ చేయకుండా అనౌన్స్ చేయకుండా వెనక నుంచి వచ్చి చేశారు కాబట్టి ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రర్. బట్ యు ఆర్ సేయింగ్ బోత్ ఆర్ ఫండమెంటల్లీ యాక్ట్స్ ఆఫ్ టెర్రర్. అదే టెర్రర్ అనేది ఒక వర్డ్ ఇస్తున్నాం మనం, కానీ అది కంపల్షన్. మీరు నేను ఒకవేళ ఐ డోంట్ లైక్ వైలెన్స్ అని అనుకున్నాం, లేకపోతే మహాత్మా గాంధీ అనుకున్నాం. మహాత్మా గాంధీ అమెరికన్ ప్రెసిడెంట్ సెకండ్ వరల్డ్ వార్లో. ఏం చేస్తాడు ఆయన?
చెప్పండి నాకు. అందరూ నేను ఇప్పుడు ఫాస్ట్ చేస్తాను, జపాన్ సరెండర్ అవ్వకపోతే అంటే వాళ్ళు ఆపేస్తారా? ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ నోషనల్ థింగ్. సో యూ హ్యావ్ టు, ఇప్పుడు గాంధీ గారు బతుకున్నప్పుడే 1947 ఆగస్ట్ రైట్స్లో ఆయన కల్కట్టాలో ఫాస్టింగ్ చేస్తే ఆ టైంలో కూడా దగ్గర 20 లక్షల మంది పోయారు రైట్స్లో. హీ కుడ్ కంట్రోల్ ఎనీథింగ్. ఇది ఇండియాలో జాతిపిత అన్నంత మీకు అంత ఉన్నప్పుడు కూడా ద పాయింట్ ఇది. సో ఇక్కడ అవతలోడు విననప్పుడు నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి వాయిలెన్స్ తప్ప గత్యంతరం లేని పరిస్థితులు చాలాసార్లు ఉంటాయి. మొత్తం మానవుడు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అండ్ అట్ ఈజ్ ఓన్లీ ఇంక్రీజింగ్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? డిఫరెన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. మీరు యూజ్ చేసే వెపన్స్ కొన్న ఒక దాని పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఐడియాస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ ఎక్స్పోజర్ ఎక్కువైంది కాబట్టి. ఇప్పుడు ఈ అబూ బకర్ ఏమంటున్నాడు, ఐసిస్ లీడరు, అసలు మీకు గన్ అవసరం లేదు, గన్ దొరకట్లేదా వదిలేండి, బాంబు దొరకట్లేదా వదిలేండి, మీ కార్ ఎక్కించేయమంటున్నాడు. యూజ్ యువర్ కార్ లైక్ ఏ వెపన్. అసలు అలాంటి థాట్ 2015లో ఒకటికి వచ్చి వాళ్ళు వరల్డ్ అంతా బోధిస్తున్నాడు. అది వినటానికి భయంకరమైన థాట్ అది. కానీ మీ పర్స్పెక్టివ్ ఏంటి? మనని నమ్మనోడు, మన బిలీఫ్, మన మీదకి వస్తున్నోడు మన శత్రువుని ఎలాగ చంపినా ఆ వే ఆఫ్ చంపటం అనేది ఇర్రిలవెంట్ అనే ఒక థాట్లోంచి వస్తుంది. అప్పుడు ఏంటి, ఎంత టెర్రరైజ్ చేస్తే అంత భయపడి మన మాట ఏంటారని వాళ్ళు నమ్ముతున్నారు. అంత టెరిఫైంగ్గా చేసే వాళ్ళు రాక్షసులు, పిశాచులు అని మనం నమ్ముతాం, విచ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కానీ ఇవన్నీ కూడా చివరికి మళ్ళీ పర్స్పెక్టివ్, ఎవరి దగ్గర మీరు కెమెరా పెడుతున్నారు అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అల్ ఖైదా యాక్టివిటీస్ దాదాపుగా కొంత సద్దుమణిగాయని కానీ లేకపోతే కొంత సబ్డ్యూ అయింది. టెర్రరిజంకి ఇంత సమస్య లేదన్నప్పుడు ఐసిస్ అనే ఒకటి కొత్తది. Do you think it is replacing the Al-Qaeda activities? What is your analysis? See, first of all, ఇవన్నీ కూడా లేబుల్స్. అల్-ఖైదా లేకపోతే జమాయి మసీదా లేకపోతే లష్కర్ తౌబానా, ఇవన్నీ దేర్ ఆల్ అంటే సబ్సెక్ట్స్ ఆఫ్ ఎ ఆర్గనైజేషన్. దట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. బాటమ్ లైన్ ఏంటంటే మనిషి మైండ్లో ఉంటుంది ఈవిల్. దానికి ఒక పేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు లోన్ వుల్ఫ్ అటాక్స్ అని జరుగుతున్నాయి వరల్డ్లో. తునిషియాలో మ్యాసకరు, మన రష్యన్ ఎయిర్ప్లేన్ని క్రాష్ చేసింది. ఇదేంటి, ఒక థాట్కి ఇన్స్పైర్ అవుతున్నారు వాళ్ళు. అది ఆర్గనైజేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళు అసలు ఎవరు ఐసిస్ని కలవలేదు, ఇప్పుడు వాళ్ళు సిరియాకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళదు. కానీ మార్క్సిజంలో ఇప్పుడు కాల్ మార్క్స్ రాసినప్పుడు బుక్, కాల్ మార్క్స్ రాసిన చోట కానీ కాల్ మార్క్స్ కానీ ఏం చేయాల ఆ బుక్ గురించి. ఎక్కడో స్టాలిన్ చదివి, లెనిన్ చదివి, ఇంకెక్కడో మావో చదివి, ఆ థాట్ ప్రాసెస్లో దే క్రియేటెడ్ ఎ మూమెంట్ విచ్ క్రియేటెడ్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అండ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్, యూనో. సో అలాగే ఇప్పుడు ఐసిస్ అనేది ఒక థాట్ ప్రాసెస్. ఆ లీడర్ అవసరం లేదు. మీకు మాకు థాట్ అర్థం అవ్వాలి. నేను చెప్పి అల్-ఖైదాకి ఆపోజిట్గా చేస్తున్నాడు. అల్-ఖైదా అనేది చాలా సీక్రెట్ ఆర్గనైజేషన్. ఉసామా బిన్ లాదెన్ ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఆయన ఎక్కడో కొండలో కూర్చున్న తర్వాత ఒక ఆడియో క్యాసెట్ పంపిస్తే అది గాడిద మీద దీని మీద ఎక్కించి ఒక 2 నెలలు ట్రావెల్ చేసి ఒక టీవీ ఛానల్కి వస్తే ఆడక్కడ ప్లే చేసేవాడు. ఇక్కడ ఐసిస్ వాళ్ళు చేయగానే ట్విట్టర్లో పెట్టమంటున్నాడు. అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ అల్-ఖైదా డిడ్. టెక్ సావీ, అడ్వాన్స్డ్. యా, ఇంకోటి మెథడాలజీ ఈజ్ ఆపోజిట్ టు ఎనీ టెర్రర్ ఆర్గనైజేషన్. మొత్తం వరల్డ్ హిస్టరీలో టెర్రరిజం చేసిన వాళ్ళు ఏది వీళ్ళు చేయట్లేదు. అవుట్ ఇన్ ద ఓపెన్. బికాస్ ఆఫ్ దట్ అన్ప్రెడిక్టబిలిటీ తోటి వరల్డ్ ఈజ్ కాట్ ఆన్ ఎ బ్యాక్ ఫుట్. అసలు వీళ్ళని ఎలా డీల్ చేయాలనేది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో మీరు మేధావి కాబట్టి ఎలా డీల్ చేయాలంటారు మీరు? నా పాయింట్ ఏంటంటే, ఇట్ సౌండ్స్ వెరీ స్టూపిడ్ బికాస్ మైండ్ సెట్ చేంజ్ చేయటం అనేది ఇప్పుడు సపోజ్ నా ఇంట్లో మా మదరు, మా సిస్టరు, వాళ్ళ మైండ్ సెట్ ఇంట్లో పుట్టి పెరిగి వాళ్ళతో ఉండి నేను చేంజ్ చేయలేకపోయాను. నా ఆఫీస్లో నాతో పనిచేసాడు. సో మైండ్ సెట్ చేంజ్ చేయటం అనేది ఎవరి వల్ల కాదు. ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు లివ్ విత్ అండ్ ఐఎమ్ కన్విన్స్డ్ అబౌట్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు మొత్తం నేషన్స్ అన్నీ కలిసి యుఎన్కి ఒక యుఎన్ అనేది సెకండ్ వరల్డ్ తర్వాత పెట్టారు. యుఎన్కి ముందు ఇంకొక బాడీ ఉండేది. వాళ్ళు ఏమన్నారంటే సెకండ్ వరల్డ్ వార్ వచ్చే ప్రసక్తి లేదని చెప్పారు. ఎందుకు? సెకండ్ వరల్డ్ వార్ రావటం అనేది మన వార్ అంటే ఏంటి మనం ఊహించరా. వరల్డ్ వార్ అంటే ఎంత ఎఫెక్ట్ వస్తుంది అని తెలియక దాంట్లో అందరూ ఇరుక్కుపోయాం. ఇప్పుడు తెలుసు కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ రాదు అని వాళ్ళు లీడర్స్ అందరూ స్టేట్మెంట్ ఇచ్చిన 5 ఏళ్ళలో సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ సెకండ్ వరల్డ్, 5 ఏళ్ళలో. దాంట్లో ద పీపుల్ హు డైడ్ ఆర్ అప్వర్డ్స్ 5 crores మంది చచ్చిపోయారు సెకండ్ వరల్డ్ వార్లో. అంత ఎఫెక్ట్ వచ్చి నేషన్స్ ఎకానమీస్ అన్నీ అసలు డార్క్ ఏజెస్లోకి వెళ్ళిపోయి అన్నీ అయిపోయాక రష్యా అమెరికాకి కోల్డ్ వార్ వచ్చి దాని తర్వాత ఫాల్ ఆఫ్ రష్యా తర్వాత దాన్ని ఎదుగులు రిలేటివ్గా పీస్ ఉంది. ఎప్పటివరకు ఉంది? 2000 వరకు పీస్ ఉంది. 2001లో
నేను జనవరిలో న్యూయార్క్లో ఉన్నప్పుడు నా కజిన్ ఉన్నాడు, ఆడ అప్పుడే జార్జ్ బుష్ ఎలక్షన్ గెలిచాడు. నేను టీవీలో చూసి ఎంత స్టూపిడ్గా ఉన్నాడు, ఇతను ఎలా ప్రెసిడెంట్ అని అడిగా నా కజిన్. అంటే నా కజిన్ అన్నాడు, రాము అమెరికా ఇస్ సో అడ్వాన్స్డ్, అసలు ఎంత ఆర్గనైజ్డ్ అంటే ప్రెసిడెంట్ ఉన్నా లేకపోయినా ఎవరున్నా డజంట్ మేక్ ఇట్ డిఫరెన్స్, బికాజ్ ఇట్ ఈస్ సో పవర్ఫుల్, సో థింగ్ ఎవ్రీథింగ్ ఇస్ పీస్ఫుల్, సిస్టమ్ రన్స్ బై ఇట్ సెల్ఫ్, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ 4 నెలలకి సెప్టెంబర్ 11 అటాక్ ఈడు నాతో మాట్లాడింది, అంటే ద హోల్ వరల్డ్ టర్న్ అప్సైడ్ డౌన్ అగైన్. అది ఏమైంది, ఎకానమీ ఏమీ లేదు, 10 మంది కూర్చుని ఆలోచించి చేసిన ఒక అటాక్ తోటి మొత్తం ద వరల్డ్ ఈజ్ ఫీలింగ్ ఇన్సెక్యూర్. బికాజ్ అమెరికాకే దిక్కు లేకపోతే మా పరిస్థితి ఏంటి, ఇంకెవడి పరిస్థితి ఏంటి అని ఒక దాంట్లోకి వచ్చింది. సో ఇప్పుడు నేనేమంటున్నాను, 2001 అయిపోయింది, దాని తర్వాత వాళ్ళు వెళ్ళారు, ఇరాక్ని ఇన్వైట్ చేశారు, ఆఫ్ఘనిస్తాన్ని చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఫైనల్గా 2009లో అమెరికన్ ట్రూప్స్ విత్డ్రా చేసి 2011 ఉసామా బిన్ లాదన్ని చంపేసి టెర్రరిజం యాజ్ ఎ ఫోర్స్ అనేది అయిపోయింది అని ఒబామా ఒక స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ ఇచ్చిన 1 ఇయర్లో ఐసిస్ వచ్చింది. సో దీన్ని బట్టి తేలింది ఏంటంటే, తిన్నగా కూర్చుంటే మనుషులకి మనశ్శాంతి ఉండదు, అది ఏదో కెలుగుతూ ఉండాలి అనేది, అదొక మీకు బిలీఫ్ నుంచి వస్తుందా, ఒక కాజ్ నుంచి వస్తుందా అనేది ఏదైనా ఉండొచ్చు, కానీ దే కాంట్ బీ, అంటే ఎవరు పవర్స్ 99% ఆఫ్ ద పీపుల్ వాంట్ టు లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళందరూ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని ఏదైతే 1% మంది ఉంటారో, ఇప్పుడు ఒక లైన్ ఉంది, ఎవ్రీ వన్స్ ఇన్ ఎ వైల్ ఏ పర్సన్ కమ్స్ హూ థింక్స్ ద సిస్టమ్ షుడ్ చేంజ్, అంటే ఆ మైండ్ సెట్, అది ఎవాల్వ్మెంట్ కూడా అక్కడి నుంచి వస్తుంది. అడ్వాన్స్మెంట్ ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత there was a rapid advancement in growth, in technology, in everything, in every which way. సో అది ఆర్డర్ ఆఫ్ నేచరా, అలాంటిది రావటానికి అప్పుడప్పుడు రావటానికి, లేకపోతే అసలు మనకి ఇప్పుడు మీ పొద్దున్న లేగిస్తే టీవీలో చూసారనుకోండి న్యూస్, ఏమొస్తాయి, అది ఎక్కడో ఆడేది చంపాడంట, ఏదైతే యాక్సిడెంట్ అంట, ఇది స్కామ్ అంట. యూర్ ఓన్లీ లిస్నింగ్ టు పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు అప్త్రో ద సిస్టమ్, అప్హీవ్ ద సిస్టమ్. ఎగ్జిస్టింగ్ దానికి మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఇంటికి వెళ్ళారు, ఇంటికి వచ్చారు, పిల్లల్ని చదివించారు, అందరూ ఇలాగ సజావుగా బతికితే ప్రాబ్లం అనేది లేకపోతే అసలు అలాంటి సిస్టమ్ మనం ఊహించలేం. ఇట్ విల్ బి లైక్ ఎ డెడ్ ప్లేస్. సో ఒక ఆర్డర్ ఆఫ్ నేచర్లో కంటిన్యూస్గా నేచర్లో ఏదో ఒక అప్హీవల్ జరగాల్సిన అవసరం ఉంది అనేది ఆల్మోస్ట్ వైలెన్స్ బికమ్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దట్ అని అనిపిస్తుంది. కమింగ్ బ్యాక్ టు మన పరిసరాలలో మన హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా ఇక్కడ నుంచి రిక్రూట్ చేస్తున్నారు, ఆన్లైన్ రిక్రూట్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ ఐసిస్ అని మనకి స్టోరీస్ వచ్చాయి, ప్రూఫ్స్ వచ్చాయి. ఒకడు పట్టుబడ్డాడు కూడా మొన్న. అన్ఎంప్లాయ్మెంట్, వాడికి ఏ పని లేనప్పుడు వాడెక్కడో అబ్యూస్కి గురైన, రేసిజం, డిస్క్రిమినేషన్కి గురయ్యాను కాబట్టి నేను దీనికి క్లూర్ అయిపోయాను, దీనికి టెంప్ట్ అయ్యానని చెప్పాడు. యూ థింక్ దట్ బై ఫిక్సింగ్ సోషల్ issues like this, like employment issues, and providing for people, that majority of these doers oka kasab gaani oka veelu dorakunda potaru? I don't think so. See first of all ala cheyanu anedi jarige pani kaadu. Point 1 అది. Point 2 ఏంటంటే, మీకు డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. ఎవ్రీబడి కాంట్ బీ హ్యాపీ. ఇప్పుడు ₹1,00,000 చూసి ₹1,00,000 ఈడ్చిపడతాడు, ₹1,00,000 చూసినాడు ₹10,000 ఈడ్చిపడతాడు, ₹10,000 చూసి ₹1,000 ఈడ్చిపడతాడు. మీకు ఈ ఇంటర్ డిఫరెన్సెస్ ఇన్ ఫైనాన్షియల్ స్టేటసెస్ అండ్ సోషల్ స్టేటస్ అనేది బై డెఫినేషన్ ఇట్ విల్ బి దేర్. దట్ కాంట్ గో. ఎందుకంటే మనుషుల్లో తారతమ్యం ఉన్నంత వరకు ఆ డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు అనాలిసిస్లు అన్నీ ఇస్తుంటారు వీటన్నిటి గురించి, మీ దాకా రాలేదు కాబట్టి మీరు కూర్చుని లెక్చర్ ఇస్తున్నారా, లేకపోతే అనాలిసిస్ ఇస్తున్నారా, లేకపోతే యూ జెన్యూన్లీ? ఐ థింక్ వాట్ యు నాట్ అండర్స్టాండింగ్, నా దాకా వచ్చినా రాకపోయినా, ఐఎమ్ అగెయిన్స్ట్, ఐఎమ్ ఏ whether you believe it or not, I'm extremely sensitive towards anybody's pain. We know that. I am only looking at it from a top angle view to understand it, because top angle చూడకపోతే మీకు అర్థం అవుతుంది అసలు. No, your analysis is appreciated. మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు. ఇందాక అడిగిన క్వశ్చన్ కమింగ్ బ్యాక్, మీరు గనక మేధావి కాబట్టి మీరు పరిష్కరించాలంటే how do you think you can solve? I believe it is impossible to change mindsets, and I have a feeling it will get worse. And I know it sounds like doomsday. So we just have to live with it. We have to live with it. So would you call this a third world war? అది కూడా చెప్పారు మీరు ఒక విధంగా చూస్తే. See, ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ నా దృష్టిలో అంటే ఈ కాంటెక్స్ట్లో, ఇప్పుడు కంట్రీస్ మధ్యన వార్స్ రావటం అనేది ఇప్పుడు చాలా రేర్గా. ఇప్పుడు లాస్ట్ వార్ జరిగింది ఇరాక్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇట్ ఈస్ నాట్ సో మచ్ అబౌట్ అ వార్. వాళ్ళు టెర్రరిస్టులని దాచిపెడుతున్నారు, మాకు చేసిన వాళ్ళు ఇవ్వట్లేదు కనుక వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు అనే ఆస్పెక్ట్లో ఆఫ్ఘనిస్తాన్ తోటి, ఇరాక్లో మనకి ఒక అంటే డిక్టేటర్ అనేవాడు విల్ నెవర్ బి టేకన్ యాజ్ ఏ లెజిటిమేట్ లీడర్. ఇది ఒక డెమోక్రటిక్ అండ్ ఫ్రీ వరల్డ్లో డిక్టేటర్ అనేది ఒక అంతరిస్తున్న జాతి. ఇట్ ఈస్ గోయింగ్ ఆఫ్. గద్దాఫీ వెళ్ళిపోయాడు, సద్దాం వెళ్ళిపోయాడు, అలాగా ఐదీ అమీన్ వెళ్ళిపోయాడు ఉగాండాలో. సో డిక్టేటర్షిప్ అనేది
ఒక్క మనిషి ఆడు తీసుకున్న డెసిషన్స్ అనేది రాజులు వీళ్ళందరూ పోయారు, మహారాజులు. సో దాంట్లో లాస్ట్ ఆఫ్ ది గైస్ ఈజ్ సదాం హుసేన్. సో ఎప్పుడైతే మీకు ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఎలక్టెడ్ గవర్నమెంట్స్ మధ్యన వార్ రావటం అనేది చాలా కష్టమైన పని ఇప్పుడు. బికాజ్ అంత వరల్డ్ అంతా ఒకటే అయిపోయి అందరూ పొద్దున్న లేస్తే కలుస్తూ ఉంటారు, ట్రేడింగ్ చేస్తున్నారు, ఎకానమీ ఎక్స్చేంజ్ ఉంటుంది. కానీ మైండ్ సెట్స్ ఇక్కడ మనం చూస్తుంది ఏంటి, మైండ్ సెట్స్. ఇప్పుడు ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి వార్ అవుతుంది అని ఎవడు చెప్పాను, అది జరగదు. ఎందుకంటే మీకు ముస్లిమ్స్లోనే షియాసు, సున్నీసు, మోడరేట్స్ వీళ్ళందరూ ఇంటర్నల్ వార్స్ ఉంటాయి. ఇస్లామిక్ టెర్రరిస్ట్ అని మనం ఏమనుకుంటామో వాళ్ళ అటాక్స్లో మ్యాక్సిమం చచ్చిపోయింది ముస్లిమ్స్ యాక్చువల్గా. అవును, అలా జరిగినప్పుడు వార్ ఇస్ బిట్వీన్ మైండ్ సెట్స్, ఇస్ నాట్ బిట్వీన్ రిలీజన్స్. రిలీజన్ పేరు ఇప్పుడు మీకు అటాక్ జరిగిన తర్వాత గాడ్ ఈజ్ విత్ అస్ అని బుష్ అంటాడు, ఉసామా బిన్ లాదెన్ కూడా అంటాడు. వాళ్ళ గాడ్స్ వాళ్ళ గాడ్స్ ఒకళ్ళే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షియా సున్నీస్ని చంపారు, వీళ్ళు వాళ్ళ పేరు చెప్తారు, వాళ్ళు వాళ్ళ పేరు చెప్తారు. సో ఇక్కడ మనం ఇక్కడ కొట్టుకున్నాం, దేవుడు నా పక్కన ఉన్నాడు అంటాం. మీరు పూజించే దేవుడు నేను పూజ ఒకటే అవ్వచ్చు, కానీ నేను అనుకుంటాను ఆ దేవుడు నా పక్కన ఉన్నాడు, మీ పక్కన లేడు అనుకుంటాను. సో కాబట్టి అవుతుందా కాదా? మూడో ప్రపంచ యుద్ధం అనేది ఇట్ విల్ బి విద్ ఇన్ కంట్రీస్ అని నా ఫీలింగ్. ఒక బిలీవ్ చేసే డిఫరెంట్ బిలీవ్స్ ఉన్న వేరే వేరే సెక్ట్స్ కొట్టుకుంటాయి మొత్తం ప్రపంచం అంతా. సో మనం అనుకున్నట్టు ట్రెడిషనల్ గా యుద్ధ భూమిలోకి వెళ్ళి ప్రపంచాలు వార్స్ చేయవాలి, ఇక్కడ నుంచి ఇలా వచ్చి అక్కడ నుంచి వాళ్ళు వచ్చి అలా జరగదు. ఓల్డ్ స్టైల్ దాంట్లో జరగదు, కొత్త స్టైల్లో జరుగుతుంది. టెక్నాలజీ సావీ అండ్ పీపుల్ హ్యావ్ వెపన్స్, పీపుల్ నో వెపన్స్. ఇప్పుడు రష్యన్ జెట్ ఒక చిన్న బాంబ్ తోటి పేల్చేశారండి. ఇంత హై సెక్యూరిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ మొత్తం వరల్డ్ బాడీ కంట్రోల్ చేస్తున్న టైంలో కూడా ఆడ కింద నుంచి షూట్ చేసే లోపల లగేజ్ క్యారియర్లో బాంబ్ పెట్టి ఒక 234 మంది నుంచి అలాంటి వెపన్స్ సింప్లిస్టిక్గా ఎవరికైనా దొరికేస్తున్నాయంటే అసలు మీకు మైండ్ సెట్ డిఫరెన్సెస్లో ఇట్ ఈస్ ఎ టెరిఫైయింగ్ ప్రాస్పెక్ట్. ఇట్స్ ఎ టెరిఫైయింగ్ ప్రాస్పెక్ట్ అండ్ వేర్ ఇట్ మే పాసిబిలీ లీడ్ ఈజ్ ఆల్సో టెరిఫైయింగ్. అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటాం, మనం హ్యూమన్ బీయింగ్స్ ఎవెన్చువలీ మనకు సెన్స్ ఉంది, మనం మాట్లాడి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఇంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ కాలమ్స్ రాస్తారు, అనాలిసిస్ పవర్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కూడా ఒక ప్యారిస్ అటాక్ని కానీ లేకపోతే ఒక రష్యన్ జెట్ని క్రాష్ అవ్వకుండా ఆపలేకపోతున్నారంటే ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పేది ఎక్కడికి రీచ్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు వినటానికి ఇష్టపడలేదా, లేకపోతే చెప్పేవాడిని ట్రస్ట్ చేయట్లేదా, లేకపోతే వాడి అవసరం అంత పెద్దదా అనే దాంట్లో ఉంటుంది. సో ఇన్ వన్ సెన్స్ ఈవెన్ వితౌట్ యాక్చువల్లీ డూయింగ్ ఎనీథింగ్, if they are putting you on the defense, they are successful 100%. See, వాళ్ళకి బిగ్గెస్ట్ విక్టరీ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ కిల్లింగ్ పీపుల్, ఇట్స్ టు మేక్ ద ఎంటైర్ వరల్డ్ టాక్ ఓన్లీ అబౌట్ దెమ్. సో ఇప్పుడు ఇవాళ రష్యన్ జెట్ని సినాయి పెనెన్సులా మీద కూల్చేసిన విధానంతో ప్రతి ఒక్కడు ప్లేన్ ఎక్కేటప్పుడు భయపడి నా ప్లేన్లో ఉంటుందా బాంబ్, ఉండటానికి ఛాన్స్ ఉందా అనే ఆలోచనతో మీరు భయపడుతున్నారు. లేకపోతే ఆడివాళ ఒక వీడియో పెట్టాడు ఐసిస్, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పెట్టి దాని మీద ఒక అరేబియన్ ప్రేయర్ పెట్టాడు. అంటే నెక్స్ట్ టార్గెట్ ఇదే అని చెప్పడం. మీరు మామూలుగా ఇంటర్నెట్లోంచి ఒక వీడియో తీసి మీరు ఒక దాన్ని పేస్ట్ చేసి యూట్యూబ్లో పెట్టేస్తే దానితోటి టైమ్స్ స్క్వేర్ ఉన్న ప్రతి ఒక్కడికి ఒక్క సెకండ్ అన్న ఉంటుందా, ఫియర్ టు సెండ్ ఫియర్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ద ఇన్ఫిడెల్స్. అది పాయింట్ ఆఫ్ ది టెర్రరిస్ట్. అది దానికి వెయిటేజ్ కోసం ఇది చేస్తారు. ఈ 26/11 కానీ ప్యారిస్ అటాక్ కానీ. సో మరి వీళ్ళు రిటాలియేట్ అవ్వాలంటే లేకపోతే వీళ్ళు డిఫెండ్ చేసుకోవాలంటే లేదు, వీళ్ళు కూడా దే హ్యావ్ టు బి అకౌంటబుల్ టు దేర్ ఓన్ సిటిజన్స్. వాట్ షుడ్ దే డూ? వాట్ డూ యూ థింక్ దే షుడ్ డూ? దట్ ఈస్ వాట్ ద $1 million క్వశ్చన్. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అమెరికాకి అండి, యాజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ మీరు ఆర్బిట్ లాగా డిక్టేటర్ లాగా బిహేవ్ చేయకూడదు. ఇప్పుడు ఇదే పరిస్థితి సద్దాం హుస్సేన్కి ఉంటే అటమం వేసేస్తాడు టపక్కని, అలా తన దగ్గర ఉంటే. ఎందుకంటే ఈజ్ ఇంటెన్షన్ విల్ బి దట్. ఎ డెమోక్రటిక్ కంట్రీ కెనాట్ డూ దట్. ఇప్పుడు మీరు రక్కా అనే సిటీలో ఎక్కడో ఉంటే మహా అయితే ఒక 5,000 మంది ఉంటారు, 10,000 లక్షల మంది వేరే సిటిజన్స్ ఉంటారు. మీరు వీళ్ళని సెగ్రిగేట్ అట్లా చేస్తారు, దాంట్లోంచి సెగ్రిగేట్ చేయకుండా మొత్తం సిటీని ధ్వంసం చేయడానికి బాంబేగా వేయలేరు. ఈ టైంలో ఇట్ ఇస్ నాట్ సెగ్రిగేట్ చేసేందుకు వేయకూడదు. ఏది సెగ్రిగేట్ ఎలా చేస్తారు? అప్పుడు మీరు గ్రౌండ్ ట్రూప్స్ని పంపాలి. గ్రౌండ్ ట్రూప్స్ని పంపితే అర్బన్ వార్ఫేర్లో నంబర్ ఆఫ్ పీపుల్ హు డైడ్ ఇన్ ద ఇరాక్ వార్ 2003 నుంచి 2008 వరకు ఎంతమంది అమెరికన్స్ చచ్చిపోయారో వాళ్ళని కాదు అని చెప్పి అలాంటి పరిస్థితి బుష్ తెచ్చాడు, నేను చేయను అని చెప్పి ఒబామా పవర్లోకి వచ్చాడు. ఓకే, ఇప్పుడు తను మళ్ళీ అదే డెసిషన్ తీసుకుంటే ఒకటి అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, మళ్ళీ ఎంతమంది చచ్చిపోవచ్చు. అప్పుడు మీరు ఎప్పటికప్పుడు ఇలా సాల్వ్ అవుతుంది, ఇలా ఏదైనా చేద్దాం, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేద్దాం అని డీలింగ్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అదృష్టం బాగుండి పోవచ్చు ఆ ప్రాబ్లం, లేకపోతే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
అది ఎక్కువై ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ ఒక పర్టికులర్ మెజర్మెంట్ పాయింట్ అప్పుడు ఇంకో సిచ్యువేషన్ జరుగుతుంది అప్పుడు. దట్ వీ కాంట్ ప్రిడిక్ట్. అది జరుగుతుందా జరగదా, జరిగితే ఏ రేంజ్లో జరుగుతుంది. సంథింగ్ మోర్ అన్ప్రెడిక్టబుల్ విల్ హ్యాపెన్. యా, యూ నెవర్ నో, బికాస్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. ఇప్పుడు ప్యారిస్లో జరిగిన తర్వాత ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. విపరీతమైన కోపం వచ్చేస్తుంది వెస్టర్న్ అందరికీ. కోపం కానీ, భయం కానీ, అసహ్యం కానీ, అన్ని రకాల నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళ వంక. అదే టైంలో వాళ్ళకి నేనేం చేయకుండా మా వాడు ఎవడో చేస్తే మా మీద ఎందుకు పడుతున్నారు అని వాళ్ళకు ఉంటుంది ఫీలింగ్. అక్కడ ప్రాబ్లం ఏంటి, మీరు సెపరేట్గా కనిపిస్తున్నారు. మీరు వేసుకునే డ్రెస్సులో అవచ్చు, మీరు వేసుకునే గడ్డాలో అవచ్చు, దాంతో ఒక ఐసోలేట్ అయిపోయేటప్పటికి వీళ్ళందరూ అదేనా, వీళ్ళే అయ్యి ఉంటారు అని ఒక సైకలాజికల్ ఫీలింగ్. లీడర్స్ చెప్తూ ఉంటారు, ముస్లిమ్స్ టెర్రరిస్టులు కాదు, కొంతమంది టెర్రరిస్టులు ముస్లిమ్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు నక్సలైట్లు కూడా బై డెఫినేషన్ ఆఫ్ టెర్రరిస్ట్, వాళ్ళు ముస్లిమ్స్ కాదు కదా. అలాగే ఐఆర్ఏ వాళ్ళు ఉండేవారు అప్పుడు, దాని తర్వాత ఎవరు ఎల్టీటీ ఉన్నారు. సో టెర్రరిజం అనేది ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ టెర్రరిజం, దాంట్లో ఇస్లామిక్ టెర్రరిజం డిఫరెంట్. వీళ్ళు అంటే ఒప్పుకోరు, పైగా కోపం వస్తుంది. ఎవరు నక్సలైట్లను వెళ్ళి మీరు టెర్రరిస్ట్ అంటే చెప్తే ఆబ్వియస్లీ, ఎందుకంటే వీళ్ళు ఒప్పుకోరు. ఉసామా బిన్ లాదెన్ కూడా టెర్రరిస్ట్ని ఒప్పుకోడు, ఎందుకంటే టెర్రరిజం అనే డెఫినేషన్ మనం ఇస్తున్నాం దానికి. హార్డ్ వర్క్ లాగా అంతే. దే ఆర్ ఫైటింగ్ ఎ వార్ ఫర్ దేర్ రైట్స్. ఇట్స్ బ్యాంగ్ ఆన్. ఐ మీన్ దే ఫీల్ దే ఆర్ ది ఎస్టాబ్లిష్మెంట్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంతే 100%. ఓకే, బట్ హ్యాస్ ఇట్ ఎవర్ క్రాస్డ్ యువర్ మైండ్, అంటే రియలీ ఇఫ్ యూ రియలీ థింక్ బౌండ్లెస్లీ, వాట్ కుడ్ బి ఎ సొల్యూషన్, ఆర్ వాట్ కుడ్ అట్లీస్ట్ లిమిట్ ఆర్ బ్రింగ్ డౌన్ ది నంబర్ ఆఫ్... సూపర్ షూర్ దేర్ కెనాట్ బి ఎ సొల్యూషన్ అట్ ఆల్. నాకు సలీం సలిఫెంట్ అని హీ రోట్ ఏ బుక్ కాల్డ్ ది పర్ఫెక్ట్ డే. తను ఒక ఇన్విజన్ ఏం చేశాడంటే, ఒక థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఒక ఫిలాసఫికల్ థాట్ కానీ, పొలిటికల్ థాట్ కానీ, రిలీజియన్ కానీ, మారల్ ఆస్పెక్ట్ కానీ, సొసైటీలో పెద్ద పెద్ద థింకర్స్ వాళ్ళు ఇచ్చిన స్పీచ్లు, వాళ్ళు ఇచ్చిన ప్రవచనాలు ఏది కూడా మనిషిలోని ద్వేషాన్ని బయటికి తీయటానికి ఫెయిల్ అయింది. ఐరానికల్ ఐ వాస్ గోయింగ్ టు ఆస్క్, అంటే ఎలాగైతే ఇప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒక జిహాదీని లూర్ చేయాలంటే ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. కరెక్ట్. మరి అలాంటప్పుడు అదే పాజిటివ్గా ఇఫ్ అన్ అదర్ గ్రూప్ ఇవాల్వ్స్, డైవర్టింగ్ దెమ్ ఇన్ అనదర్ డైరెక్షన్, will it work? It won't work. It won't work is what అప్పుడు తను ఏమన్నాడంటే, ఓన్లీ వే ఇట్ ఇస్ పాసిబుల్ త్రూ సైన్స్, ఇట్ కాంట్ బి పాసిబుల్ త్రూ హ్యూమన్ ఎఫర్ట్. ఏంటిది, ఒక బయో కంప్యూటర్ అంటే ఈ రోట్ ఎ ఫిక్షనల్ స్టోరీ ఈ బేస్ మీద. పుట్టగానే మీ మైండ్ని ఆల్రెడీ ప్రోగ్రామ్ చేస్తున్నది ఫర్ ద గుడ్ ఆఫ్ సొసైటీ. యూ వోంట్ హ్యావ్ దేశం, మీకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, నాకు ఇది లేదు, నాకు అది కావాలి, నాకు ఇది లేదు, నాకు అది కావాలి అన్న గ్యాప్లోంచి మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, దాంట్లోంచి మీకు యాంగర్ వస్తుంది, అంబిషన్ వస్తుంది. మీరున్న దాంతో మీరే అదే సుప్తి పడతారు అనేది మీ మైండ్ ఆల్రెడీ క్లోజ్ చేసింది అనుకోండి కంప్యూటర్. దాని తర్వాత యు ఆర్ గోయింగ్ యాజ్ పర్ ద ప్రీ ప్రోగ్రామ్ ఫ్రమ్ యువర్ బర్త్. సో మీ క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్ అనేది లేదు ఇంకా, బికాజ్ యూఆర్ అ జాంబీ యాక్చువల్లీ. కానీ స్ట్రేంజ్లీ దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది మీకు ద్వేషంతో వస్తుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు వాట్ యూ సెడ్, ఐ బిలీవ్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు నేను లేకపోతే ఎలా, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అనేవాడు లాజిక్ వినడు అసలు. దట్స్ వాట్ ఐ రియలైజ్. దే జస్ట్ డోంట్ వాంట్ టు లిసన్ టు లాజిక్. వాళ్ళకి ఎమోషన్తో బతుకుతారు. కానీ మీరు హ్యూమన్ బీయింగ్ కాదా అయితే? నేను ఐ డోంట్ థింక్, ఐఎమ్ ఏ ఇనానిమేట్ పర్సన్. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ టు కాల్ మై. ఎందుకంటే నేను ఎమోషన్కి సగం పోను. నేను ఎప్పుడు హేట్ చేయను ఎవరిని, నేను ఎప్పుడు ఎవరిని ఒక లవ్ చేయరు, నాకు జెలసీ ఉండదు, నేను లవ్ చేయను. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఐ వోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ హ్యూమన్ బీయింగ్. అప్పుడు హ్యూమన్ బీయింగ్ కన్నా తక్కువ ఎక్కువ అనేది మీ పర్స్పెక్టివ్. అది భారతదేశం టెర్రరిజంని కంబాట్ చేయడంలో కానీ, డీల్ చేయడంలో కానీ కన్విక్షన్ చూపదు అని చాలామంది కోపంగా కొట్టుకుపోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరెవరైతే ఎవరిని కంప్లైంట్ చేస్తున్నారు దీని గురించి, భారతదేశం సరిగ్గా చూడలేదు, అదే నేను 26/11 అప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ కమిషన్ హెడ్ని కలిసాను. దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసిన ఒక మెంబర్ని. సార్ మనం ఇప్పుడు ఎంత ప్రిపేర్ అయ్యానో అది అయిన తర్వాత అంటే ఆయన రమ మనం ఆల్రెడీ జరిగిన దానికి బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. అదేంటి అంటే, ఇప్పుడు వాళ్ళు అక్కడ దిగారు, గులాబాద్ దగ్గర పర్టికులర్ చోట దిగారు కదా, దిగి వచ్చారు సిటీలోకి. అక్కడ ఇప్పుడు 2 కానిస్టేబుల్స్ని పెట్టారు. వాళ్ళు 200 అడుగులు ముందుకు వెళ్ళి ఆగితే అక్కడ ఎవరు లేరు. లేదా ఈసారి వాళ్ళు మళ్ళీ వస్తే అదే రూట్లో ముందు వాళ్ళిద్దరిని చంపుతారు. ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ అవుతుంది ఓపెనింగ్ సీన్. తాజ్లో 2 ఎంట్రన్స్లు ఉన్నాయి, ఒకటి మెయిన్ సైడ్ ఎంట్రన్స్. ఇద్దరేమో ఇక్కడి నుంచి వచ్చారు, ఇద్దరు అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు 4 ఫ్రంట్ డోర్లోంచి వస్తారు, ఎందుకంటే అది మూసాం కాబట్టి. వినటానికి జోక్గా ఉంటుంది, కానీ ఏం చేస్తారు ఇక ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉన్న తెలిసినా కూడా ఏం చేయలేదంట పోలీసులు వింటాం మనం చాలాసార్లు. 4 పోర్ట్లో 500-600 బోట్లు వస్తూ ఉంటాయి సీ నుంచి, ఫిషింగ్ బోట్స్, ట్రాలర్స్, ఇది ఆ సామాన్ ఇవన్నీ పెట్టుకొని.
మీకు ఏమొస్తుంది ఇంటెలిజెన్సు? టెర్రరిస్టులు వస్తున్నారంట, ఆడటానికి ఛాన్స్ ఉందంట, ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలాంటిది వస్తాయి పీసెస్. అలాంటి 50 వస్తాయి రోజుకి. అవన్నీ సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు కావాల్సిన మ్యాన్ పవరు. ఆ మ్యాన్ పవర్లో వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, ఏం నమ్ముతారు? ఎందుకంటే 50లో 49 ఫాల్స్ కాల్స్ ఉంటాయి దాంట్లో. తర్వాత మీకు కోస్ట్ లైన్ పక్కన అంతా పెట్టి ఎంతమంది పోలీసులు పెడతారు, ఏం పెడతారు, దేనికోసం చూస్తున్నారు అసలు? ఎందుకంటే టెర్రరిస్ట్ నెక్స్ట్ టైం అటు రేపు రావచ్చు, నెక్స్ట్ మంత్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు, 5 years తర్వాత వస్తాడు. ఎలాగ పాసిబుల్ అలర్ట్గా ఉండడానికి? అంత పెద్ద అమెరికా, అంత సొఫిస్టికేటెడ్ ఇదన్నీ ఉండి, అంత ట్రైనింగ్ ఉండి, ఇఫ్ దే క్యాన్ బి కాట్ ఇన్ 9/11, ఇంకా మనం ఎంత అసలు? సో దట్ ఈస్ సంథింగ్. ఇంకోటి ఏంటి, టెర్రరిస్ట్ బిగ్గెస్ట్ వెపన్ సర్ప్రైజ్. మీరు సర్ప్రైజ్కి ప్రిపేర్ అవ్వలేరు, ఎందుకంటే ప్రిపేర్ అయితే సర్ప్రైజ్ అవ్వదు. సో అలాగే మనకు ఎర్త్క్వేక్ వచ్చినట్టు, ఒక సైక్లోన్ వచ్చినట్టు ఒక టెర్రరిజం యాక్ట్ వస్తుంది. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. యు జస్ట్ హావ్ టు డీల్ విత్ ఇట్. యు హావ్ టు లివ్ విత్ ఇట్. డీల్ తర్వాత విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మీరు బోల్డ్ అంత హోప్ కల్పించారు ఇవాళ మా అందరికీ కూడా. ఐ నో ఇట్ సౌండ్స్ డూమ్స్డే, కానీ ఐ జస్ట్ రెడ్ వన్ బ్యూటిఫుల్ లైన్. ఇట్స్ బ్యాడ్ పీపుల్ హూ క్రియేట్ హిస్టరీ. Along with them, millions of good people, they pay their taxes, they live their lives, they raise their families, and they're good human beings, they pray to God. But they won't even be there in the footnotes of history. So, అందుకని బ్యాడ్ పీపుల్ గుడ్ అంటే అనట్లేదు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్, దట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ నేచర్, దిస్ నథింగ్ యూ కెన్ డూ. ఒక హైనా ఒక లయనో ఉంటుంది, కుందేళ్ళు చాలా ఉంటాయి. సో మనందరం కుందేళ్ళు. ఎవరెవరైతే డెసిషన్లు తీసుకుని అతలాపుతలం చేసేవాళ్ళు సింహాలు, పులులు, హైనాస్. సో మీరు అడవిలో ఉండాలంటే వాటితో పాటు ఉండాలి, కానీ ఎందుకు సింహం ఇంకా చంపుతుంది అంటే ఏం చేయలేము అది. సో రామ్ గోపాల్ వర్మ గారు లాంటి మేధావి కూడా ఐసిస్ వాళ్ళతో మంతనాలు జరిపి ఎందుకు బాబు ఇలా చేస్తావు, చేయకమ్మా అని చెప్పి గడ్డం పట్టుకున్నా వాళ్ళు మారరు. వాళ్ళ కన్విక్షన్ ఎంత ఉంటుందంటే నన్ను కూడా కన్విన్స్ చేసి వాళ్ళు చేర్చుకున్నా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే నాకు ఇది ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, నాకు వాళ్ళతో కూర్చొని మాట్లాడితే నక్సలైట్ కన్విక్షన్ ఇస్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళు నమ్మినది ఎంత గట్టిగా ఉంటుందంటే మనం ఎప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకునే మనకి అవసరం లేదు కాబట్టి దాన్ని వినం, అది దానికి మనకు తెలియదు. అప్పుడు ఒక మనిషి అలా చెప్పినప్పుడు యూ విల్ గెట్ డ్రాన్ ఇన్, విచ్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్ విత్ మోస్ట్ పీపుల్ ఈవెన్ విత్ స్ట్రాంగ్ మైండ్ లైక్ ఆర్జీవీస్. నాట్ ఫర్ మీ, ఎందుకంటే నేను ఎవరిని దేని గురించి కేర్ చేయను కాబట్టి, నేను ఒక ఐడియల్ని నమ్మను కాబట్టి, ఒక దాన్ని నేను డిఫెండ్ చేయను కాబట్టి నేను ఆబ్వియస్లీ ఐ వోంట్ బి ఎఫెక్టెడ్. కానీ లాస్ట్ క్వశ్చన్ యాజ్ వి వైండ్ అప్, మామూలుగా ఒక క్రమం, ఒక క్రోనాలజీ ఆఫ్ రియాక్షన్స్ అండ్ రెస్పాన్సెస్ మామూలు మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అయ్యో ఇలా అయిందా, ఫస్ట్ నిజంగా చాలా ఘోరం జరిగింది, రహస్యంగా సర్ప్రైజ్ చేసిన వాళ్ళు పిరికి వాళ్ళు. బికాస్ టెర్రరిజం ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ కవర్డిస్ అని చెప్పి ప్రతి ప్రెసిడెంట్, ప్రతి ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాడు. తర్వాత యాక్చువల్లీ ఇది జరగడానికి కారణం ఈ క్రోనాలజీలో రావాల్సింది. మీరు 3 పాయింట్లు 4 పాయింట్లు వదిలేసి డైరెక్ట్గా అనాలిసిస్ దీనిలో వెళ్ళడం వల్ల మీకు అసలు సమాజం అంటే కేర్ లేదు, ప్రపంచం అంటే ఏమాత్రం అసలు పట్టించుకోరు అనే ఒక అపోహ కలుగుతుందని మీరు అనుకోరా? ఇప్పుడు పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిస్ట్ ఇస్ అ కవర్డ్ అనేది ఎన్ని ఎప్పటి నుంచైనా అంటే మనకి హిందూ ముస్లిం రైట్స్ జరిగినప్పుడు ఇక్కడ ప్రజలు సామరస్యంగా ఉండాలి అని మినిస్టర్లు వేస్తారు. అంతకన్నా స్టూపిడ్ థింగ్ ఉంటుందా? ఇప్పుడు మీరు కత్తులు తీసుకుని పొడి చేసుకుని పిల్లల్ని చంపేసి అలాంటి వాళ్ళతోటి సామరస్యంగా ఉండాలి అని చెప్తే దాని గురించి ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? పాయింట్ 1. పాయింట్ 2, కవర్డ్ ఏంటి? తను ఒక టెర్రరిస్ట్ చేసేది మనం ఊహించలేం. అతను పిచ్చా, అతను చేసేది చెడ్డ పని అనేది సెకండరీ పాయింట్. మీరు కేవలం ఇప్పుడు చూడండి, నిజం మాట్లాడాలంటే 10 మంది వచ్చి వాళ్ళు ఎప్పుడు భారతదేశంలో అడుగు పెట్టని 10 మంది వచ్చి వాళ్ళు టేక్ ఓవర్ చేసి 3 రోజులు గడగడలాడిచ్చి బాంబే సిటీ 40,000 పోలీస్ ఫోర్స్ ఏం చేయలేకపోయింది. కమాండోస్ వచ్చి వాళ్ళు చేసి వాళ్ళు 3 రోజులు ట్రై చేసి ఫైనల్గా వీళ్ళని చంపగలిగారు. వాళ్ళ ఇంటెన్షను, వాళ్ళు ఎంత కర్కోటకులు అనేది పక్కన పెడితే దానికి కావాల్సిన ధైర్యం అసలు మామూలు విషయం అది ఏంటి? వాళ్ళు కవర్డ్స్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ రాంగ్. వార్ అనేది ఎదురెదురుగా పోరాడుకోవాలి, కానీ వెనకాల నుంచి రావడం ఏంటి అనే దాంట్లో నుంచి వచ్చింది కవర్డ్ అనే వర్డ్. కాకపోతే ఇక్కడ ఏంటి పాయింట్, వీళ్ళకి పవర్ లేదు, ఆర్మీ లేదు కాబట్టి వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఈ విధంగా వార్ డిక్లేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు శివాజీ అనేవాడు ఒక బొట్టలో వచ్చి చేసాడు ఔరంగజేబ్కి. శివాజీ కవర్డా? ఎలా కవర్డు? సో శివాజీకి వీళ్ళకి డిఫరెన్స్ అంటే శివాజీని కంపేర్ చేయడం. ఎప్పుడెప్పుడు ఒక అండర్ డాగ్ ఒక సుపీరియర్ పవర్ కొన్నప్పుడు వాడు వేరే మెథడ్ వాడుకుంటాడు. అది కవర్డిస్ కాదు, కవర్డిస్ కాదు, అది తెలివితేటలు. వాడికున్న తెలివితేటలు, వాడికున్న పరిధిలో వాడు చేయగలిగింది వాడు చేశాడు. అండ్ ఇది ప్రతి వార్లో జరుగుతుంది. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, ఒకవేళ మీకు ఐసిస్ అధినేత చీఫ్ దొరికితే
మాట్లాడాల్సి వస్తే మీరు ఏం అడుగుతారు ఆయన్ని? నేను ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు హిమ్ వాట్ హీ విల్ టాక్ అబౌట్ హిస్ ఎక్స్పీరియన్సెస్, హిస్ థింకింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, తను ఏమేమి చూసాడు లైఫ్లో, తన పర్స్పెక్టివ్ అసలు అమెరికా ఏంటనేది నా పర్స్పెక్టివ్లో అమెరికాకి అసలు సంబంధం ఉండదు. ఐఎమ్ షూర్. సో యూ విల్ వాంట్ టు నో దట్. యా, హీ విల్ టెల్ దట్. సో అప్పుడు నేను టాప్ యాంగిల్లో కూర్చుంటే ముందు నన్ను చంపుతాడు. ఫస్ట్ నన్ను చంపి నా శవానికి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కొంచెం, ఏదైనా తనకి టైం ఉంటే. యూనో బికాస్ it's the same principle. The only way to convince him is that. ఇది వాటి రామోయిజం. రామ్ గోపాల్ వర్మ గారు, on a just on a closing note, I want to say something. నేను ఒక ట్వీట్ పెట్టాను ఒక 2 years బ్యాక్. ఇండిస్క్రిమినేట్గా ఏమాత్రం విచక్షణ లేకుండా, ఏమాత్రం మనం మనకు అర్థమయ్యే థాట్ లేకుండా ఇన్నోసెంట్ పీపుల్ని చంపేది రెండు శక్తులు. ఒకటి టెర్రరిస్టు, ఒకటి దేవుడు. యాక్ట్ ఆఫ్ గాడ్ బై డెఫినేషన్, లీగల్, మారల్, సోషల్ యాక్ట్లో సునామీ, ఎర్త్క్వేక్ అనేది దేవుడు సృష్టిస్తాడు. ఎందుకు దేవుడు సృష్టించిన భూమి నుంచి వచ్చింది అది. చచ్చిపోయిన ఎవరు? పిల్లలు, విమెన్, ఆల్ కామన్ పీపుల్ చచ్చిపోయారు. 2.5 lakh పీపుల్. వాళ్ళు అసలు అందరూ కలిసి అదే ఒకే పాపం చేశారా? ఆ పాపాలు చేసిన వాళ్ళే వాళ్ళందరూ వచ్చి బీచ్లో ఉన్నారా ఆ రోజు రకరకాల కంట్రీస్లో? సో 2.5 లక్షలు అంటే మొత్తం అల్ఖైదా అన్నీ కలిపి నాకు తెలిసి 5,000 దాటదు. అప్పుడు గాడ్ అనేవాడు లేడు, నేచర్ డ్రివెన్ మిస్టరీ అని చెప్పండి. యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పదు నాకు. దేవుడు కంట్రోల్ చేయలేడా అంటే టెర్రరిస్టులను చంపిన దానికన్నా చాలా చాలా ఎక్కువ మందిని దేవుడు చంపుతాడు. అంటే అదే మెథడ్లో నేను చెప్పేది, అవుట్ ఆఫ్ ద బ్లూ. ఇట్స్ నాట్ ఎనీథింగ్. నాకు టెర్రరిస్ట్ ఎంత అర్థం అవడో దేవుడు కూడా అంతే అర్థం అవడు నాకు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. నేను ట్వీట్లో ఇది కూడా చెప్పాను. టెర్రరిస్ట్ మాట్లాడితే దేవుడి కోసం చేస్తున్నాం, దేవుడి పేరు చెప్పి చేస్తున్నాం అన్నప్పుడు దేవుడు ఏం చేయకపోతే ఆయన మౌనం అనేదానికి వాళ్ళ సైడ్ ఉన్నాడని చెప్పినట్ట అని కూడా పెట్టింది ట్వీట్. నేను ఇంకోటి కూడా చెప్పారు, దేర్ సీమ్స్ టు బి ఫండమెంటల్ ప్రాబ్లమ్ విత్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. వెల్ వర్మ గారు, వచ్చే వారం మళ్ళీ రామోయిజంలో కలుద్దాం. అంతవరకు మీరు బతికే ఉండండి, చూసిద్దాం. మళ్ళీ మనకి ఇక్కడెక్కడ అటాక్ ఎక్కడ కూడా అదే, మీరు దయచేసి ఇలాంటి స్థావరాలకి ఎక్కడికి వెళ్ళకండి. మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, లేకపోతే వాళ్ళు పోతారు, లేకపోతే మీరైనా పోతారు. ఎవరు ఊహించిన స్థావరం అటాక్ చేస్తారు. ఇలాంటి స్థావరం దగ్గరికి వెళ్ళకూడదు అనేది ఏం లేదు అక్కడ. అందుకని సర్ప్రైజ్ అన్నారు అది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా 10 కాలాల పాటు ఉండి ఇలాగే మీ రామోయిజంతో మమ్మల్ని అందరినీ ఏమనాలి, ఎన్లైటన్ చేస్తూ ఉండాలి. ఎన్లైట్ అవ్వరు, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. మీ వంతు కృషి ఏదో ఉడతా భక్తిగా. ఇది వాళ్ళ రామోయిజం. వచ్చే వారం రామోయిజంలో మళ్ళీ కలుద్దాం.